హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1 సర్జమిన్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 2 నరివెట్ట మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సోనీ వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నరివెట్ట మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 3 హౌస్ఫుల్ 5 మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 25 నుంచి అయితే పక్కాగా అయితే హౌస్ఫుల్ 5 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 4 మండేలా మర్డర్స్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మండేలా మర్డర్స్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 5 భైరవ మూవీ. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకైతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అయితే మూవీ ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మూవీని అయితే పోస్ట్పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈసారి వచ్చిన అప్డేట్ ఏంటిదంటే ఈ మూవీ పైన మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ రైట్స్ అయితే సోనీ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జూలై 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో భైరవ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే G5లో వచ్చేసి మనకైతే జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 8 వసంతాలు మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లో మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి అయితే జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ 8 వసంతాలు మూవీని అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో 8 వసంతాలు మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 మార్గన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ యాంటోనీ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోలేదు, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూన్ 28 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మార్గన్ మూవీని అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకు ఈ జూన్ 28 నుంచి అయితే మార్గన్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 కుబేరా మూవీ. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకైతే ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఒక లీడ్ రోల్ వచ్చేసి మనకు నాగార్జున గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్గా అయితే మనకు రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది, 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే కుబేరా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కుబేరా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే కుబేరా మూవీ వచ్చేసి జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 కన్నప్ప మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు మంచు విష్ణు అన్న గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ప్రభాస్ అన్న గారు కూడా లీడ్ రోల్ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఈ మూవీలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంత పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేసినా మనకి ఈ మూవీ అయితే ఇంకా అయితే హిట్ అయితే కాలేదు, ఫ్లాప్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకు ఫ్లాప్ అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, చాలా రోజుల తర్వాత అయితే మనకి ఈ మూవీని అయితే వాళ్ళైతే 2 months తర్వాత అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీని అయితే మనకు సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే కన్నప్ప మూవీని అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మనకు ఈ జూలై, జూన్ మంత్లో, ఆగస్ట్ మంత్లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాదు, మనకైతే సెప్టెంబర్ 6వ తారీఖున అయితే కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే అసలు ప్రయత్నం అయితే చేయండి, మూవీ అయితే అసలు బాగలేదు. సో ఈ మూవీ సెప్టెంబర్ 6వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, అప్పుడైతే చూసేయండి. నెంబర్ 10 తమ్ముడు మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నితిన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకు నితిన్ గారి కెరియర్లోనే ఫ్లాప్గా నిలిచింది ఈ మూవీ అయితే. మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే తమ్ముడు మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో తమ్ముడు మూవీ అయితే మనకు థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది. సో థియేటర్కి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ మూవీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. అయితే ఈ 10 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. మీ కామెంట్ ఆధారంగా వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మీకు ఏ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలన్నా తప్పకుండా మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి, మూవీ పైన ఒక వీడియో అయితే చేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోవడం ద్వారా నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.